ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ రాయచోటి ఘాట్ చూపిస్తాను. చూసారు కదా, కనపడితే రాయచోటి ఘాటు అయితే చూడడానికి పెద్ద భయంకరంగా కాకపోయినా సరే ఘాట్ అయితే ప్రయాణానికి అయితే చాలా డేంజరస్ ఉంటుంది. ఈ రోజు మీ అందరికి కూడా ఘాట్ చూపిస్తాను. ఇప్పుడు కడప నుండి సుమారుగా 20 కిలోమీటర్ల ఘాట్ ఎంటర్ అవుతుంది. ఇది మొదటి టర్నింగ్, ఇది సెకండ్ టర్నింగ్. అలాగే ఘాట్ నుండి రాయచోటికి 30 కిలోమీటర్లు వస్తుంది. ఇది మూడవ టర్నింగ్, ఇది థర్డ్ టర్నింగ్, ఇది ఫోర్త్ టర్నింగ్, 4వ టర్నింగ్, ఇది 5వ టర్నింగ్, ఇది 6వ టర్నింగ్, అలాగే 4వ టర్నింగ్, 6వ టర్నింగ్. ఈ ఘాట్లో వేరే డేంజరస్గా ఉంటాయి. ఇది 7వ టర్నింగ్. ఇక్కడ నుంచి జిల్లాలు డివైడ్ అవుతాయి. ఇక్కడ నుంచి కడప జిల్లా నుండి అన్నమయ్య జిల్లాలోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది 8వ టర్నింగ్. అలాగే రాయచోటి ఘాట్లో మొత్తం 9 టర్నింగ్లు ఉంటాయి, దిగేవి 2 ఉంటాయి. ఇది 9వ టర్నింగ్. ఇది కదా మొత్తం రాయచోటి ఘాట్ అయితే విధంగా ఉంటుంది. ఆ డౌన్ నుంచి డౌన్ వరకు మొత్తం 6 కిలోమీటర్లు మీకైతే ఓన్లీ టర్నింగ్ వరకు చూపించడం జరిగింది. నెక్స్ట్ టైం మరొక వీడియోలో మేము పూర్తిగా చేస్తాను. ఇది గొవ్వల సరువు. మనమైతే ప్రస్తుతం అయితే గొవ్వల సరువు అయితే మన బండి అయితే ఆగడం జరిగింది.